చిన్న కథలు పెద్ద పాఠం. ఈ రోజు మన చిట్టి కథలు స్టోరీస్ లో మరొక కథ విందామా? పదండి. అనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో కాకమ్మ మరియు పిచ్చుకమ్మ జీవిస్తూ ఉండేవాళ్ళు. కాకమ్మ పిచ్చుకమ్మ ఎదురు బొదురు కొమ్మల్లో వాళ్ళ కుటుంబంతో ఆనందంగా జీవించేవాళ్ళు. కాకమ్మ చాలా గయ్యాలత్వం మరియు మన పిచ్చుకమ్మ మాత్రం మంచి మనసు గలది. ఒక రోజు అనుకోకుండా గాలి తుఫాను వల్ల పిచ్చుకమ్మ ఇల్లు కూలిపోయింది. కమ్మ నిరాశగా వర్షంలో వాళ్ళ కుటుంబంతో నుంచొని ఉంది. అమ్మ ఎల్లి కాకమ్మని అడిగింది, కాకమ్మ తలుపు తీయవా, నా పిల్లలు వర్షంలో తడిచిపోతున్నారు అని. కమ్మ మాత్రం ఆగమ్మ, మా ఆయనకి అన్నం పెడుతున్నాను అని అనింది. అడిగింది, కాకమ్మ తలుపు తీవా, నా పిల్లలు వర్షంలో తడిచిపోతున్నారు అని. ఇప్పుడు కాకమ్మ ఆగమ్మ, మా అమ్మాయికి అన్నం తినిపిస్తున్నాను అనింది. కాకమ్మ తలుపే తీయలేదు. వాళ్ళ కుటుంబం అలాగే వర్షంలో తడిచిపోతూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత పిచ్చుకమ్మ కష్టపడి ఒక అందమైన ఇల్లు కట్టుకోవడం ప్రారంభించింది. ఇల్లు కట్టుకున్న తర్వాత మన కాకమ్మ చాలా అసహ్యపడింది. అందమైన ఇల్లు కట్టుకున్నారని చెప్పి అనుకోకుండా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే తుఫాను గాలి మొదలయ్యింది. అప్పుడు కాకమ్మ గూడంతా ఇల్లంతా పాడైపోయింది. ఇప్పుడు కాకమ్మ వెళ్ళి పిచ్చుకమ్మని అడిగింది, పిచ్చుకమ్మ తలుపు తీయవా అని. పిచ్చుకమ్మ తలుపు తీసింది. బాగా పడ్డం గాలి రావడం వల్ల నా గూడు పాడైపోయి పడిపోయింది. ఇల్లు లేదు, పిల్లలు వర్షంలో తడిచిపోతున్నారు, కొంచెం మాకు ఆశ్రయం ఇస్తావా అని అడిగింది. పిచ్చుకమ్మ ముందు వెనకాల ఆలోచించలా. లోపలికి రండి అంది. అందరూ లోపలికి వెళ్లారు. వాళ్ళ కోసం మంచి ఆహారం సిద్ధ చేసింది మన పిచ్చుకమ్మ. నవ్వుకుంటూ ఆనందంగా భోజనం చేశారు. కాకమ్మ ఫ్యామిలీకి ఒకటే చెప్పింది, మీరు ఇంట్లో ఉన్న రూమ్స్ అన్ని యూజ్ చేసుకోండి, నాకే ప్రాబ్లం లేదు అని చెప్పింది. కానీ పైన రూమ్ మాత్రం మీరు వెళ్ళొద్దు, అక్కడ నా గుడ్లు ఉన్నాయి, అవి పొదికే టైం కాబట్టి ఎవ్వరూ అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పింది. అమ్మ పొనుకుంది, ఆలోచిస్తుంది. నాకు అసహ్యం వేస్తుంది, ఆ గుడ్లు కూడా నేనే తినేయాలనుకుంటూ నెమ్మదంగా లేచి ఆ మెట్లు ఎక్కుకుంటూ పైకి రూమ్ కి వెళ్ళింది. గుడ్లున్న రూమ్ లోకి వెళ్ళింది. ఆ గుడ్లు తినడం మొదలు పెట్టింది. అన్నీ తినేసింది. అది రోజున కాకమ్మ పిచ్చుకమ్మకి నేను వెళ్తున్నానని చెప్పి ఎగిరిపోయింది. పిచ్చుకమ్మ తలుపు వేసి పైకి వెళ్తుంది. రూమ్కే వెళ్తుంది. చూసింది అక్కడ గుడ్లు ఏమీ లేవు, ఎవరో తినేశారని బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది. అక్కడే తనకు కనిపించింది కాకి ఒక ఈక. ఇప్పుడు అర్థమయ్యింది, ఆహా ఈ కాకి ఇదంతా తినేసిందనమాట చెప్పి బోరుమంటూ ఏడుస్తుంది. ఈ కథ ఒక నీతి ఏంటంటే, మన హృదయముతో ఎంత మంచి పనులు చేసినా మనము ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా ఉండాలి. దయ గొప్ప గుణం, కానీ మనకు ద్రోహం చేసే వారి నుండి దూరంగా ఉండటం కూడా అంతే మంచిది. చూసారా, ఈ కథ నీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ కథ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మర్చిపోమాగండి చిట్టి కథల స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.